హాయ్ అండి, అందరికీ నమస్తే. మన రిషి స్టడీ సర్కిల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అయితే నేను మొన్న ఒక వీడియో చేశాను. ఏంటి, డిఎస్సి పైన రాజకీయ చీకటి కోణాలు అలాగని. సో ఎందువల్ల అన్నానంటే ఆ పదానికి అర్థం మీకు క్లియర్ కట్గా నేను చెప్పాను. సో దానికి అనుకున్నట్టుగానే మీకు గతంలో 3 పరిణామాలు చెప్పాను. నేను ఏమని చెప్పానంటే, ఒకటి, మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు 2-3 రోజుల్లో డిఎస్సి పైన ప్రకటన చెయ్యాలి, చేస్తారని కూడా ఏంటంటే మనకి విశ్వసనీయ సమాచారం ఉందని మీకు క్లియర్ కట్గా చెప్పాను. ఈరోజు ఏం చెప్పారంటే నారా లోకేష్ గారు అసెంబ్లీ సమావేశంలోనే ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. మనం చెప్పినట్టుగా జరిగింది. ఇక రెండోది ఏం చెప్పానంటే, వీడియో సేవ్ చేసుకోమని చెప్పాను. ఎస్సీ వర్గీకరణ అనేది ఏమవుతుందంటే అడ్డు కాదని క్లియర్ కట్గా నేను చెప్పాను. అవునే కదా. ఈరోజు నారా లోకేష్ గారు ఏం చేశారంటే ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడలేదు. ఏమని చెప్పారంటే, అసెంబ్లీ సమావేశంలోనే మంత్రి గారు వివరణ ఏమని ఇచ్చారు, డిఎస్సి నోటిఫికేషన్ పైన అదే నిరుద్యోగులకు ఒక సూటుగా నేను చెప్పదలుచుకున్నాను, హామీ ఇవ్వదలుచుకున్నాను అనేటువంటి విషయం సుస్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, న్యాయపరమైన గతంలో ఇచ్చినటువంటి డిఎస్సీలు ఏదైతే ఉన్నాయో అవి కోర్టులో పెండింగ్లో ఉండే విధంగా జరగడం, తర్వాత కోర్టులో వివిధ రకాలమైనటువంటి కోర్టులు వేయడం, అలా నాంచునేటువంటి ధోరణి వస్తుంది. అలాంటి ఏమీ కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా సమగ్రంగా ఇచ్చి ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేసి డిఎస్సి ప్రకటన విడుదల చేయాలనేటువంటి ఆలోచన రావడం వలన అధికారులకు అందరికి కూడా ఏంటంటే నేను ఆదేశాలు ఇవ్వడం జరిగిందని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇక పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తాననే విషయం పైన కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడు, సో వచ్చే సంవత్సరానికి 2025 నాటికి, అంటే నాటికంటే అది అర్థం ఏంటంటే జనవరి అని అర్థం చేసుకోండి, అప్పటికి ఖచ్చితంగా భర్తీ చేస్తాము అలాగని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఈలోపు ఈ ప్రక్రియ న్యాయపరమైనటువంటి ఎటువంటి గతంలో ఇప్పుడు చూడండి 1998 అనుకుంటాను, అప్పుడు ఉండేటువంటి డిఎస్సి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. అంటే 35 రోజులు 40 రోజులు కూడా చేసి కూడా ఏమైందంటే రిటైర్మెంట్ అయినటువంటి మ్యాచ్లో కూడా ఉండడం జరిగింది. సో అలాంటి పరిణామాలు ఏమీ జరగకుండా, సో అపోజిషన్ అయితే అవ్వచ్చు, లేదంటే యాస్పిరెంట్స్ అయితే అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు, న్యాయపరమైనటువంటి అంశాలు కూడా అంటే ఎటువంటి చిక్కులు లేకుండా నోటిఫికేషన్ విడుదల చేయాలనే ఆలోచనతోటి వాళ్ళు ఉండడం జరిగింది. నేను క్లియర్ కట్గా చెప్పాను, మరలా చెప్తున్నాను, డిఎస్సి నోటిఫికేషన్ అయితే అది జనవరిలో ఇస్తారా లేదా డిసెంబర్ ఎండింగ్ నాటికి ఇస్తారా, నాకు తెలిసి జనవరిలో విడుదల చేసేటువంటి అవకాశం అయితే మాత్రం ఎక్కువగా కనపడుతుంది. ఓకేనా. అంటే ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. సో ఇదేంటి సార్ మీరు చెప్పింది మొన్న 10వ తారీఖున అన్నారు కదా అని అన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా ఏంటంటే 6వ తారీఖు అని చెప్పారు. అవునా కదా. ఈనాడు కానీ, సాక్షి కానీ, లేకపోతే వాళ్ళు వచ్చారంటే జ్యోతి కానీ, ఇవన్నీ కూడా TV9 ఎన్టీవీ ఇవన్నీ కూడా చెప్పాయి. మనం మాత్రం ఏమన్నామంటే ముందు రోజు వీడియో చేసి వస్తే రావచ్చు, లేదంటే లేకపోవచ్చు, రాకపోవడానికి కూడా అవకాశాలు అయితే మాత్రం ఉన్నవి నా దగ్గర సమాచారం ఉందని మీకు క్లియర్ కట్గా చెప్పాను. సో బేసిక్గా ఏమవుతుందంటే 10వ తారీఖు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పిందే జరగలేదు ఒక్కోసారి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు కూడా జనవరిలో అయితే నోటిఫికేషన్ ఉంటుంది. ఇక రెండో కోణం మీరు ఏం చేయాలంటే దీన్ని మీరు అసెట్గా, అంటే దీన్ని ఏంటంటే మీరు లాభంగా మలుచుకోవడమే. ఎలా మలుచుకోవడం అంటే, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, టెట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టెట్ మార్కుల ఆధారంగా వచ్చినట్టయితే మనం డిఎస్సి రాణించగలమా లేమా. ఇప్పుడు మనం ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్ కానీ లేకపోతే వాళ్ళు వచ్చినట్టే ఆ స్కూల్ బుక్స్ అన్నీ కూడా ఏంటంటే దగ్గర వేసుకొని మనం ప్రిపరేషన్ ఇమీడియట్గా మొదలు పెట్టాలి. ఇక రిమైనింగ్ ఏంటంటే కోచింగ్ ఎవరైనా తీసుకోవాలనుకున్నట్టయితే, సో నేను మరలా చెప్తున్నాను, అంటే రిషి స్టడీ సర్కిల్కి రమ్మని కాదు నా ఉద్దేశం. మీకు ఎక్కడైనా సరే ఏంటంటే కోచింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడే మొదలుపెట్టినట్టయితే 3 నెలల కోచింగ్ అయిపోతుంది. సో డెఫినెట్గా ఏంటంటే మీకు నెల 15 రోజులు 2 నెలలు మళ్ళీ మీకు ప్రిపరేషన్కి ఏంటంటే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే ఇప్పటి నుంచి కానీ మీరు పరిణామాలు చూసినట్టయితే 4 నెలల్లోని డిఎస్సి ఎగ్జామ్ అయితే మాత్రం జరగడానికి అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి 3 నెలల కోచింగ్ అయిపోయినట్టయితే, సో 4 నెలలు 5 నెలలు కానీ ఉన్నట్టయితే నెల 15 రోజులు 2 నెలలు మీకు ప్రిపరేషన్కి సమయం ఉంటుంది కదా. సో దయచేసి ఏంటంటే మీరే కోచింగ్ కానీ అనుకున్నట్టయితే మీకు అవైలబుల్గా ఉండేటువంటి సెంటర్లో మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు రిషి స్టడీ సర్కిల్లోనే జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే మనం గుర్తు చెప్తున్నాం చూడండి, ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ సోషల్, ఎస్జిటికి బ్యాచ్లో రన్ అవుతున్నాయి. రీసెంట్గా 10వ తారీఖును కూడా ప్రారంభించడం జరిగింది. మనము కోచింగ్ ఎట్టి పరిస్థితుల్లోని నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ప్రతిరోజు కూడా క్లాసులు పెడతాను, జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎవరు ఏ ఇన్స్టిట్యూట్ మూసినా సరే రిషి స్టడీ సర్కిల్ ఖచ్చితంగా తెరిచే ఉంటుంది. సో కాబట్టి మీరు మనకు హాస్టల్ ఉంది, ఎందుకనంటే హాస్టల్ ప్లస్ ఏంటంటే స్టడీ హాల్స్, తర్వాత వచ్చేటంటే రీడింగ్ రూమ్స్, అదేవిధంగా ఏంటంటే క్లాసెస్ కూడా ఒకే దగ్గర మనకు అందించేటువంటి ఏకైక కోచింగ్ సెంటర్ మన రిషి స్టడీ సర్కిల్ తప్ప మరొకటి కాదని మీకు నేను బల్లగుద్ది నేను చెప్తాను. సో కాబట్టి మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే మన ఫోన్ నెంబర్లు 8106
450-108 నెంబర్కి మీరు కాల్ చేయండి. సో అదేవిధంగా ఏంటంటే 9866290416 నెంబర్కి కూడా మీరు కాల్ చేసి ముందుగా రిజిస్టర్ అయ్యి మీరు లగేజ్తో వచ్చినట్టయితే హాస్టల్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఆడపిల్లకి సపరేట్గా హాస్టల్ ఉంటుంది, మగపిల్లలు కూడా సపరేట్గా ఉంటుంది. సో అదేవిధంగా ఈ సమయాన్ని మీరు లేని పక్షంలోని ప్రిపరేషన్, మీరు రాలేని పక్షంలో ప్రిపరేషన్ అయితే మాత్రం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్న. జై హింద్, జై భారత్.